తర్వాత హరి ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు. రమణ భాషణలో 499. మొన్న 9వ తారీఖున వచ్చినటువంటి రామకృష్ణ మిషన్ స్వామి మళ్ళీ ఈ రోజున మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ భక్తుడు అడుగుతాడు, స్వామీజీ, తాము యువకులుగా ఈ కొండ మీద ఉన్నప్పుడు నివసించే ఆశ్రమాలు చూశాను, జీవిత చరిత్ర కూడా చదివాను. ఆ రోజుల్లో తాము దైవం ఒకడున్నాడని, ఇప్పటి తమ ఈ స్థితి పొందడానికి ఆ దైవాన్ని ప్రార్థించవలనని, లేక ఏదైనా సాధన చేయవలనని అనుకున్నారా అని అడిగాడు. రామకృష్ణ మిషన్ ఆయన స్వామిని ఏమని అడుగుతుంటే, స్వామీజీ, భగవాన్ అడుగుతున్నాడు, స్వామీజీ, మీరు యువకులుగా ఉన్నప్పుడు ఈ కొండ మీద పైన నివసించే ఉన్నటువంటి ఆశ్రమాలు ఉన్నాయి కదా, అవన్నీ విరూపాక్ష గుహని, స్కందాశ్రమని, చోత గుహని ఇలా ఉన్నాయి కదా, అవన్నీ చూసి వచ్చాను స్వామి. మీ జీవిత చరిత్ర కూడా చదివాను. ఆ రోజుల్లో మీరు దైవము ఒకడు ఉన్నాడని, ఇప్పటి తమ ఈ స్థితిని పొందడానికి ఆ దైవాన్ని ప్రార్థించవలనని, లేకపోతే ఏదైనా సాధన చేయవలనని అనుకున్నారా అప్పట్లో మీరు? దైవం ఉన్నాడు, ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన్ని మీరు ప్రార్థిస్తూ ఉన్నందుకు మీకు ఇప్పుడు ఈ స్థితి కలిగిందా అని అడిగాడు. అప్పుడు మహర్షి, జీవితాన్ని చదువు, అర్థం అవుతుంది. జ్ఞానాజ్ఞానాలు రెండు సత్యంలో ఒకే తరంలోనివి. అంటే రెండు తెలియని వారి ఊహలన్నమాట. జ్ఞానం అంటే ఏంటో, అజ్ఞానం అంటే ఏంటో తెలియని వారి ఊహలే ఇవన్నీ. అది జ్ఞాని దృష్టిలో సత్యం కాదు. తెలిసిన వాళ్ళు అనేక రకాలుగా చెప్తారు, తెలియని వాళ్ళు ఏమీ తెలియదు అంటారు. అవునా? జ్ఞానము అజ్ఞానము. ఈ తెలిసిన వారి మాటలు తెలియని వారి మాటలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఊహలే, స్వానుభవాలు కావు. అవన్నీ జ్ఞాని దృష్టిలో సత్యమే కాదు. ఎవరేది ఎన్ని చెప్పినా జ్ఞాని దృష్టిలో అది సత్యమే కాదు అన్నారు భగవాన్. నువ్వు నీ ఎవరి జీవితాన్ని వాళ్ళు పరిశీలన చేసుకుంటే వాళ్ళకి కలిగినటువంటి అనుభవమే అనుభవం గాని, కొంతమంది కొన్ని చెప్తారు, కొంతమంది ఏమీ చెప్పరు. అలాంటి వాళ్ళ అనుభవాల్ని ఏమాత్రము జ్ఞాని సమ్మతించడు. అతని దృష్టి సత్యం కాదు. స్వానుభవం నిన్ను నువ్వు చూసుకో, నీ జీవితాన్ని నువ్వు చదువుకో. వాళ్ళ జీవిత చరిత్రలు వీళ్ళ జీవిత చరిత్రలు చదివితే నీకేమిటి వస్తుంది? ఆహా ఊహా అంటావు, దండాలు అంటావు, కావాలంటే వాళ్ళ రోజులు వచ్చినప్పుడు పూజలు చేస్తావు. అలాగే నేను కూడా నా జీవితంలో ఎప్పుడైనా ఉన్నానా, ఎప్పుడైనా ఆయనకి కలిగిన ప్రశ్నలు కలిగాయా, ఆయన చేసిన అట్లా నీ జీవితాన్ని నువ్వు పునరాలోచన చేసుకో. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు పునరాలోచన చేసుకో. ఎప్పుడెప్పుడు దైవాన్ని ఆశ్రయించినా ఎందుకెందుకు ఆశ్రయించాను, నాకు దేని మీద కాంక్ష ఉంది, దేన్ని పొందాలనుకుంటున్నాను, దేన్ని చెందాలనుకుంటున్నాను, దేనికి భయపడుతున్నాను, దేనికి రాగద్వేషాది అరిషడ్ వర్గాలలో పడి కొట్టుకున్నాను. ఇవన్నీ నీకు తెలుసా? నీ మనోపుస్తకంలోనే రాయబడి ఉన్నాయి అవన్నీ. నువ్వు చూసేప్పుడు చదువుకోవు కదా, చూసుకోను. నీవు నీ జీవితాన్ని చదువుకో, అప్పుడు నీకు అర్థం అవుతుంది. జ్ఞానము అజ్ఞానము రెండు కూడా సత్యంలో ఒకే రెండు ఒకటే శాశ్వతమైన సత్య వస్తువునందు జ్ఞానము అజ్ఞానం, జ్ఞానం గొప్పదిను అజ్ఞానం తక్కువది కాదు, రెండు ఒకటే. ఇప్పుడు మనకి బుద్ధితో జ్ఞానం తెలుస్తుంది, దానివల్ల లాభం ఏమిటి అంటున్నాను. ఏమీ తెలియని వాడు ఎలా ఉన్నావు, నువ్వు అలాగే ఉన్నావు. సత్య విషయంలో ఇవి రెండు కూడా ఒకే రకం. తెలిసిన వాడు ఎంత మూర్ఖుడో, తెలియని వాడు ఎంత మూర్ఖుడో, తెలిసిన వాడు కూడా అంత మూర్ఖుడులాగే బతుకుతున్నాడు. అందుచే జ్ఞాన అజ్ఞానాలు రెండు కూడా సత్యంలో ఒకే తరంలోనివి. ఆ రెండు తెలియని వారి ఊహలు అన్నమాట. సత్యం అంటే ఏంటో తెలియని వారి ఊహలు అవన్నీ. అవి జ్ఞాని దృష్టిలో సత్యం కానే కావు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, జ్ఞాని పాపకర్మ చేయడం సంభవమా స్వామి?
అలా చేయగలడా? జ్ఞాని పాపాలు చేస్తాడా? అసలు జ్ఞాని పాపాలు చెయ్యగలడా అని అడిగాడు. అప్పుడు మహర్షి, ఒక అజ్ఞాని మరొకరిని జ్ఞాని అని అనుకుని వాణిని వాని దేహంతో అన్వయిస్తాడు. ఒక అజ్ఞాని మరొకరిని జ్ఞాని అనుకుని తాను దేహం అనుకుంటున్నాడు కాబట్టి ఆ జ్ఞాని కూడా ఆ దేహమే అనుకుని అన్వయిస్తాడు. ఎందుకంటే వాడికి ఆత్మ తెలియదు కదా, తన స్వరూపం తెలియక తన దేహం తాను అనుకుంటున్నాడు. ఆత్మ తెలియకపోవడం చేత దేహమే తానని వాడి భ్రమ. తన స్థితిని ఆ జ్ఞానికి కూడా ఆపాదిస్తాడు. నాకులాగా ఆయన దేహమే, ఆయన ఫలానా ఆయన అంటాడు. ఆయన నామము రూపము పెట్టి, తాను నామము రూపము గనక దానిని కూడా అలాగే చూస్తాడు దేహం వలె. వాడి దృష్టిలో జ్ఞాని కేవలం భౌతిక రూపం మాత్రమే. ఆ ఫలానా పేరండి, ఫలానా ఆయన మా గురువు స్వామి శివానంద్ అండి, మా గురువు స్వామి మలయాళ స్వామి వారండి, మా గురువు సర్వేశ్వరానంద స్వామి వారండి, మా గురువు రమణ మహర్షుల వారండి, మా గురువు రామకృష్ణ వారని గొప్ప గొప్ప వాళ్ళు మా గురువులు అని చెప్పుకుంటారు వాళ్ళు. అవునా? అవునవును. ఏ దృష్టితో? ఆ రూపము మా గురువు అన్న దృష్టితో ఉంటారు. తాము రూపం అనుకున్న వాడు ఎవడైనా సరే తన గురువుని కూడా రూపంగానే చూస్తాడు. అతని దృష్టిలో కేవలము జ్ఞాని భౌతిక రూపం మాత్రమే. తాను కర్త కాకుండా కర్తను అనుకుని, ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ మనమే చేస్తున్నాం ఏంటి, నేనే చేస్తున్నాను అనుకుని అజ్ఞాని దేహము చేసేవన్నీ తన ఆచరణలే అనుకుంటాడు. దేహం పనులు చేస్తుంటే నేనే చేస్తున్నాను అంటాడు. జ్ఞాని చర్యలు తన చర్యలు లాంటివే అంటాడు. నువ్వు దేహం నేను అనుకుని దేహం పనులు చేస్తుంటే ఆ పనులు నేను చేస్తాను నువ్వు అనుకుంటావు. అలాగే జ్ఞానిని కూడా దేహంతో చూస్తావు కాబట్టి నీ పనుల్లాగే ఆయన చేస్తున్నాడు అనుకుంటావు. కానీ నిజమేమో జ్ఞానికి తెలుసు, ఆయన వీడిలాగా భ్రాంతి పడడు. తాను కర్తను కాపోయినా కర్తను అనుకుని దేహమే తాను అనుకుని దేహం చేస్తున్న పనులు నేనే చేస్తున్నాను అనుకుని జ్ఞాని కూడా అలాగే చేస్తున్నాడు అనుకుంటాడు అజ్ఞాని. కాబట్టి జ్ఞానికి ఆ నిజం తెలుసు, ఆయన భ్రాంతి పడ్డు. జ్ఞాని స్థితిని అజ్ఞాని ఏనాటికి తెలుసుకోలేదు. నాలాగే ఉన్నారు కదా, నాలాగే మాట్లాడుతున్నారు కదా, నాకంటే ఎక్కువ తెలుసు, నాలాగే సంసారం చేస్తున్నారు, అన్ని మామూలుగానే ఉన్నాయి కదా, నాకంటే కాస్త ఎక్కువ తెలిసి ఉండొచ్చు అనుకుంటాడు. జ్ఞాని స్థితి ఎట్లా అర్థం అవుతుంది? నువ్వు జ్ఞాని కాకపోతే అట్టి ప్రశ్నలు అజ్ఞానిని వేధించేవే గాని జ్ఞానిని ఏ విధంగానూ కలతపట్టవు. అజ్ఞాని ఇది అవునా అది కాదా, ఈయన గురువు ఆయన కాదా, ఈయన జ్ఞాన ఈయన అజ్ఞాన, అవన్నీ అజ్ఞాని వేధిస్తాయి తప్ప జ్ఞాని స్థితిని అజ్ఞాని తెలుసుకోలేడు. జ్ఞానిని ఏ విధంగానూ కలత పెట్టవు ఈ ప్రశ్నలు. ఎంచేత దేహంతో మమైక్యమైన దేహంకి నేను నాకు నేను అనుకోడు, నేను కర్తను అనుకోడు. వీటన్నిటినీ సాక్షిగా సాక్షి అనడానికి లేదులేండి, అవన్నీ నా వల్ల అలా ఉన్నట్టు తోచిపోయేవే అనుకుంటాడు తప్ప ఇవి నావి ఇవి కాదు, నేను కర్తని, ఈ దేహం పనులు నా పనులు అని జ్ఞాని అనుకోడు. కాబట్టి ఆ శరీర క్రియలు కానీ మానసిక క్రియలు కానీ జ్ఞానాన్ని ఎప్పుడు కలత పెట్టవు. ఆయన కర్తే అయితే కార్యస్వరూపం నిర్ణయించవలసింది ఆయనే కదా. ఆయనే కర్త అయితే మరి ఈ కార్యస్వరూపం అంతా ఆయనే నిర్ణయించాలి కదా. ఇలాగే జరగాలి అలాగే జరగాలి ఆయన జ్ఞాని ఎప్పుడు అనడు, ఎలాగైనా జరగని అంటాడు. ఆత్మ కర్త కావడం వీల్లేదు, ఆత్మ ఎప్పుడు కర్త కాదు. కాబట్టి ఎవరి నేను చేస్తున్నానంటూ ఈ అహంకరిస్తూ దేహాన్ని పట్టుకు తిరిగే ఈ కర్త ఎవరో ఒక్కసారి నువ్వు పరిశీలించి చూడు.
అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. నేను అంటూ మీకు మామూలుగా చెప్తే అర్థం అవుతుంది, అందుకే అలవాటైన మాటలో చెప్తున్నాను. నేను అంటూ మెలకువలో లేచొచ్చిన ఈ నేను ఎవరని ఎప్పుడైనా ప్రశ్నించారా? ఆ నేను నేనైపోవడం, ఆ నేను నేనైపోవడం. ఇప్పుడు ఇంక వేదాంతాలు నేర్చుకోవడం అస్సలు కొంచెం కూడా పడుతుందా అది? ఎవరే నేను అని వాడిని కాస్త ఎవరో కనుక్కో. ఒక క్షణం క్రితం లేడు, ఇప్పుడు వచ్చాడు. వచ్చి ఇళ్ళట్టుకు తిరుగుతున్నాడు లోకం పట్టుకుని నేను నేనంటూను. వాడే నువ్వైపోయి ఉండడం చేత నీకు జ్ఞానం అంటే ఎవరో తెలియదు. అసలు ఈ వచ్చిన వాడెవడా అని చూడు. వచ్చాడా లేదా? వచ్చాడు. వెలుగు వచ్చిందంటున్నావు కదా మరి. అవును. మరి ఇంటికి ముందు ఏమయ్యాడు? నిద్రపోయాడంటే ఎక్కడ పోయాడు? పోనీలే లేడుగా, వచ్చాడు. వీడెవడో కనుక్కో. అప్పుడు ఈ వచ్చిపోయేవాడు ఈ చచ్చిపోయే శరీరము ఇలాగే వస్తూ ఉంటాడు, శరీరం పట్టుకు తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ పోతూ ఉంటాడు. వీడెవడో కనుక్కుంటే వాడి రాకపోకలు తెలుసుకుంటూ రాకపోకలు లేకుండా ఉన్న నీ స్వరూపం నీకు సాక్షాత్కరిస్తుంది. ఊరికే మాటలు బాగానే అర్థం అవుతాయి బాబా. అర్థమైందండి, అనుభవం కూడా ఉందండి బాబోయ్. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, ఆచరణలో అద్వైతం లేదు కదా, అందువల్ల ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఆచరణలో మళ్ళీ నువ్వు నేను వాడు వీడు అనే జ్ఞాన పనులు చేస్తూ ఉంటాడు కదా, అందుచేత ఈ ప్రశ్నలన్నీ కలుగుతున్నాయి అన్నాడు ఆ భక్తుడు. మరి వ్యవహారం చేసినప్పుడు నీ దేహం నా దేహం నువ్వు దేహంగా చూస్తున్నప్పుడు జ్ఞానిగా పనులు చేస్తున్నా నువ్వు చూస్తూ ఉంటావు. అంచేత మరి నీకు అలాగే కనపడుతుంది. అంచేత ఆచరణలో అద్వైతం లేదు కదా, అందువల్ల ఈ ప్రశ్నలు వస్తున్నాయేమో అన్నాడు. మహర్షి అన్నారు, ఉండవలను అంటుంది శ్లోకం. ఈ గాని సిద్ధుడికి కాదు, సాధన చేసేవాడికి కదా. సాధన చేసేవాడికి ఆచరణలో అద్వైతం తగదు, అనుభవంలో అద్వైతం ఉండాలి. కానీ సిద్ధుడికి ద్వైతము లేదు అద్వైతము లేదు, ఉన్నది తానే అన్న. అప్పుడు ఆ భక్తుడు అవునవును బోధపడింది, గురువు ఎడ అద్వైతము పనికిరాదు. నేను శరీరమే, ఆయన శరీరమే, నాలాగే తింటున్నాడు, నాలాగే ఉంటున్నాడు, నాలాగే అన్ని చేస్తున్నాడు, మరి నాకు ఆయనకి భేదమే ఉంది అంటూ ఆయన పట్ల నిర్లక్ష్యంగాను అద్వైత భావంతోనూ ఉండకూడదు. అట్టివాడు ఉపదేశం పొందే మాటే ఉండదు. తనకి బోధించే వాడిని తన వంటి వాడే నాకులాగే సంసారం చేస్తున్నాడు, నాకు లాంటి శరీరమే ఉన్నవాడు అంటే ఎంత బోధ తెలిసిన అది అనుభవానికి రాదు. నేను మరి ఇదేలాగో వ్యవహారాలు అలా కనపడుతున్నాయి కదా ద్వైతంలో. అంచేత నీకేమైపోతుంది, అలాగే నేను ఏ బ్రహ్మానో ఏ ఆత్మనో ఆయన ఆత్మే, ఆయనకి తేడా ఏముంది అని చూస్తావు. అంచేత ఆయన విలువ నీకు తెలియదు. కాబట్టి గురువు పట్ల ఆచరణలో అద్వైతం పనికిరాదు. అట్టివాడు ఉపదేశం పొందే మాటే, ఉపదేశం పొందినా దాన్ని అర్థించేవాడు అందుకోలేడు. ఎప్పుడు గురువు పట్ల ప్రాణం పోయే వరకు కూడా ఆ అర్పణ భావన, అంకిత భావన ఉంటూనే ఉండాలి అన్నాడు. అప్పుడు మహర్షి అవును, కానీ గురువు ఉండేది అంతరంగంలో, బయట కాదు. బయట చూసావా నీకు ద్వైతమే, ఎంత చెప్పినా నీకు ద్వైతమే. గురువు అంతరంగంలో ఉన్నాడు. గురుదేవా సదా నా అంతరంగంలో సుస్థితుడవై మానుష రూపంలో తోచి నన్ను నడుపుతూ రక్షిస్తున్నావు స్వామి. నా అంతరంగంలో ఉన్నటువంటి ఓ అఖండ ప్రకాశమా గురుదేవా, నీవు నాయందు సుస్థితుడవై ఉన్నావు. అయితే నిన్ను నేను పొందడానికి వెలుపల మనుష్య రూపంలో తిరుగుతున్నావు, నన్ను నడుపుతున్నావు, నన్ను రక్షిస్తున్నావు, మాయలో పడిపోకుండా, మోహాల్లో పడిపోకుండా బోధల రూపంలో నన్ను హెచ్చరిస్తున్నావు.
నా అంతరంగంలో ఉన్నావు, సృష్టికుడివై ఉన్నావు. అట్టి నీవే నేను మాయలో పడిపోకుండా నన్ను రక్షించడానికి వెలుపల మానుష రూపంలో కనిపిస్తున్నావు. వెలుపల మానుష రూపంలో కనిపిస్తూ నన్ను జారి పడిపోకుండా లోపల ఉన్నటువంటి నీ అందు చేసి సుస్థితిని చేయడానికి నువ్వే వెలుపల గురు రూపంలో ఉన్నావు అని ఒక తమిళ ఎతి పాడాడు. అంతరంగంలో ఆత్మగా ఉన్నదే క్రమశః మానుష రూపంలో గురువుగా ప్రత్యక్షమవుతుంది. నీ లోపల ఆత్మస్వరూపంగా ఉన్నదే నీకు సాధనతో బహిర్విషయ వ్యామోహాన్ని తగ్గించి ఆత్మజ్యోతి అయిన అంతర్దృష్టించడానికి నీ యందున్న ఆ పరమాత్మ స్వరూపమే వెలుపల గురు రూపాన్ని ధరించి వస్తుంది అని దాని అర్థం అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అన్నాడు, భగవాన్ మీరు చెప్పిన దాని తాత్పర్యం నాకు ఇలా తోస్తుంది. ఎవరిని చూడడం వారిని తెలుసుకోవడం కాదన్నమాట. జ్ఞానిని చూడడము వారిని తెలుసుకోవడము కాదు. జ్ఞాని దేహాన్నే చూస్తాము గాని జ్ఞానాన్ని కాదు కదా. అని శరీరాన్ని ఆయన జ్ఞానాన్ని చూడడానికి నీకు అంత శుద్ధ జ్ఞానం ఉండాలి కదా. తెలుసుకోండి. కాబట్టి జ్ఞాని దేహాన్నే చూస్తాము గాని జ్ఞానాన్ని కాదు. జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే జ్ఞాని కావాల్సిందే కదా భగవాన్ అన్నాడు ఆ భక్తుడు. అప్పుడు మహర్షుల వారు అన్నారు, జ్ఞాని ఎవరిని గాని అజ్ఞాని జ్ఞాని అనుకోడు. ఎవరిని అజ్ఞాని అనుకోడు. అనుకుంటాడు అజ్ఞానని. ఎంతో ఇదిగా చూసినప్పుడు జ్ఞాని అజ్ఞాని కనపడ్డాడు కదా. కనపడడానికి కాదమ్మా, అజ్ఞాని చూడనే చూడు. ఎందుకంటే తన ఎందుకు వెలుగుతున్నదే వాడి ఎందుకు వెలుగుతోంది అది ఆయనకి తెలుసు. అందుచేత జ్ఞాని ఎవరిని అజ్ఞాని అనుకోడు. ఆయన దృష్టికి అందరూ జ్ఞానులు. ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళు ఎవరున్నారు? అందరూ జ్ఞానులే. అజ్ఞాని దశలో ఒకరు తన అజ్ఞానాన్ని జ్ఞానికి ఆరోపించి, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు తన అజ్ఞానాన్ని జ్ఞానికి కూడా అంటించి వారిని కరెక్ట్గా భ్రాంతి పడతారు. నా అలాంటి వాడే అని అజ్ఞానంలో ఉన్నవాడు భ్రాంతి పడతారు. జ్ఞాని స్థితిలో జ్ఞానికి ఏది ఆత్మ కంటే భిన్నం కాదు. తోచిన తన ఎందే తానే అన్న అనుభవంతో ఉంటాడు. ఆత్మ శుద్ధ జ్ఞానము తేజోమయము కనుక జ్ఞాని దృష్టిలో అజ్ఞానమే లేదు. నా ఎందుకే శుద్ధ ప్రకాశం ఉందో తేజోమయముంది, సమస్త విశ్వమునందు అదే ప్రకాశిస్తుంది అన్న దానిలో సుస్థితికైతే ఉన్నాడు ఆయన. అందుచేత జ్ఞాని దృష్టిలో అజ్ఞానమే లేదు. అంత ఎవరెవరు ప్రవర్తిస్తున్నా అన్నపూర్ణ గారు, ఎవరు కదిలి నీటిలి పనులు చేస్తున్న జ్ఞానం లేక ఎట్లా చేస్తారండి? పనులను చూసి పాడైపోతున్నావు. వాడిని కదిలించే జ్ఞానాన్ని చూడు, బాగుపడతావు. అది అవునమ్మా. కాబట్టి జ్ఞాన దృష్టిలో ఆయా శరీరాన్ని కదిలించేటువంటి జ్ఞానాన్ని చూస్తాడు ఆయన. అవును. అప్పుడు జ్ఞానం లేని వాడు ఎవడున్నాడు? అట్లా అంటాను, కుక్క శరీరానికి కుక్క జ్ఞానం, పిల్లి శరీరానికి పిల్లి జ్ఞానం, పావు శరీరానికి పావు జ్ఞానం, ఆవు శరీరానికి ఆవు జ్ఞానం. ఆ జ్ఞానం లేక బతకలేదు కదా. ఉన్నదే జ్ఞానం, ఉన్నదే జ్ఞానం, ఉన్నదే జ్ఞానం, అంతటా అన్నిటా ఉన్నది జ్ఞానమే జ్ఞానం. అంచేత అజ్ఞానికి జ్ఞాని దృష్టిలో అజ్ఞానమే లేదు. క్రియలను చూస్తే అజ్ఞానమే. అవును అవును. ఈ రకపు భ్రాంతికి లేక అధ్యారోపానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఇద్దరు మిత్రులు పక్క పక్కగా పరుండి నిద్రపోయారట. ఒకరు కలగని తామిరువురు దూర యాత్ర చేసి ఏవేవో వింతలైన అనుభూతిని పొందామని భావించాడు ఒకడు. మేల్కొన్న తర్వాత తమ స్వప్నయాత్రను గురించి మిత్రునికి వర్ణించి చెప్పి, నేను చెప్పింది సరేనా అని అడిగాడు. నా కల్లో ఇద్దరు పడుకున్నారు, వాడికి ఒక కళ వచ్చింది. ఒకడికి అతడు దూర యాత్రలు చేసి ఏవో వింత వింత అనుభూతులు పొందామని అనుకున్నాడు. తర్వాత మెలకు వచ్చిన తర్వాత, ఒరే నాకు ఇలా కళ వచ్చిందా, నా కళలో నేను చెప్పిందంతా నీకు తెలిసిందా, నిజమే కదా అని అడిగాడు.
రెండో వాడు వాడిని గేలి చేసి, నీది వట్టి కలరా, నేను ఏ చేయలేదు. మరి పక్కన పడుకునే ఉన్నాడు వీడు. నీది కళ, నేను ఏ యాత్ర చేయలేదు అన్నాడట. ఇతరుడి మీద స్వభ్రాంతి మూలకమైన అధ్యారోపాలు చేసే అజ్ఞానం గతి అలాంటిది. నువ్వు కలగంటున్నావు, వాడి చెడ్డవాడు వీడు, మంచివాడు వీడు, గొప్పవాడు, వీడు వెధవ, వీడు పుణ్యాత్ముడు అని నువ్వు నీ కలలో కలగంటున్నావు. నువ్వు నీ కలలో చూస్తున్నావు అలాగే అజ్ఞాని. అవును. ఇతరుల మీద భ్రాంతి పూలకమైన అధ్యారోపాలు చేసి చూస్తూ ఉంటాడు అజ్ఞాని. అవును. వాడికి అది నిజం లేచిన తర్వాత మరి ఏది లేదు కదా. వాడి అజ్ఞాని స్థితి అలాంటిదే. కాబట్టి చిన్నతనంలోని అజ్ఞానము, ఇప్పటి జ్ఞానమును గురించి భగవాన్ ఇలా అన్నారు. సాధారణంగా అందరూ అనుకునే జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. ఇప్పుడు మనం అందరం జ్ఞానం అనుకుంటున్నాం కదా. ఒక జ్ఞానం, మనిషి జ్ఞానం, మూర్ఖుడి జ్ఞానం, అందరికీ ఉన్న జ్ఞానమే కదా. అయితే అందరికీ ఉన్న జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. వారు అనుకునే జ్ఞాన అజ్ఞానాలు సాపేక్షికాలు. మనం అనుకునే జ్ఞానం వాటికి అదే ఉండలేనివి. ఇప్పుడు మనకున్న జ్ఞానం తనకదే తానుందే. రూపపు రశ్మి కిరణం ఇది. ప్రతి ప్రాణిలోనూ ఆ కిరణం అంతా జ్ఞానమే ఉంటుంది తప్ప దానికి అదే ఉండగలిగే జ్ఞానం ఎవ్వరికీ లేదు ఇక్కడ. అవి సాపేక్షికాలు గనక కళ్ళలు, వాటికి అదే ఉండలేనివి. అది నిజం కావు గనక నశిస్తాయి. సత్యస్థితియో అద్వైత స్థితియే. అది నిత్యము. మనకి తెలిసినా తెలియకపోయినా అది సుస్థిరంగా ఉంటుంది. నీకు తెలుసుకోతే మానే, కానీ అది పోదు. ఎక్కడ పోతుంది? దానిలో నుంచే నువ్వు నేనంటావు, నాది నాదంటావు, ఏవేవో ఊహలు అల్లుకుంటావు, ఏడుస్తావు, పోతుంది మళ్ళీ. నిన్నలాగా ఉన్న స్థితిగతులన్నీ ఇవాళ ఉంటున్నాయా? మరి ఉండట్లేదు కదా. అందుచేత నీకు తెలిసినా తెలియపోయినా సరే, నువ్వు ఏదనుకున్నా సరే, ఎలా అనుకున్నా సరే, ఎన్ని రకాలుగా అనుకున్నా సరే, అది ఉన్నది సుస్థిరమైన జ్ఞానములో నుంచి కలిగిన ఒక చిన్న రశ్మి కిరణం. అది ఆ దేహ స్వభావాలకు అనుగుణంగా అవన్నీ ఉన్నాయన్నట్లు చూస్తుంది. కానీ నీకు తెలిసినా తెలియకపోయినా అది సుస్థిరంగా ఉంటుంది. అద్వైత స్థితి నీకు తెలిసినా తెలియకపోయినా ఉంది. అది ఉంది కాబట్టి మనం అందరూ ఉన్నాం. ఇది వేదాంతంలో చెప్పబడే కంఠాభరణము లేదా 10వ వాడు కథ లాంటిది. ఇంట్లో పెట్టుకున్న కంఠాభరణం మర్చిపోయి వెతుక్కున్న తర్వాత దొరికింది అన్నట్లు ఇవన్నీ కూడా అఖండ జ్ఞానంలో కలిగిన చిన్న చిన్న రశ్మి కిరణాలే. ఈ నానా రకాల దృశ్యాలన్నీ ఇవి స్వయం శక్తివంతాలు కావు, శాశ్వతంగా ఉండేవి కావు. వీటన్నిటికీ ఆధారముగా ఉన్నటువంటి నీ స్వరూపమే శాశ్వతమైన సత్య వస్తువు. అదే నీ స్వస్థితి. అది నువ్వే ఉండి కూడా మెళ్ళో ఉన్న గొలుసు పోగొట్టుకొని వెతికి వెతికి వచ్చి మళ్ళీ పోయింది అనుకుని ఏడ్చి మళ్ళీ దొరికినట్లు నువ్వు ఎప్పుడైతే నీ నిజస్వరూపం నుంచిదని తెలుసుకుంటావో అప్పుడు కొత్తగా ఆత్మజ్ఞానం పొందేనని అనుకుంటున్నావు. కొత్తగా పొందేది కదా, నువ్వు అదే అయ్యున్నావు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు ఈ నిజం తెలపడానికి మరొకరు కావాలి కదా స్వామి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మాకు తెలుస్తోంది. అవును. అప్పుడు మహర్షి అన్నారు, ఆ ఒక్కరు బయట లేరు. దేహాన్ని గురువు అని భ్రమిస్తున్నావు. కానీ గురువు తను అట్లు తాను అనుకోడు, నువ్వు అనుకుంటున్నావు. ఆ ఒకరు అన్నవారు నీకు బయట లేరు. ఇప్పుడు బయట గురువు నీకు బోధ చెప్తూ ఉంటాడమ్మా. నువ్వు లోపల గ్రహిస్తున్నావా, బయట గ్రహిస్తున్నావా? లోపల గ్రహిస్తున్నా. మరి ఇక్కడే లోపల ఎవరైనా లోపలే ఏది అనుభవించినా లోపలే అనుభవించాలి. ఏడుపైన, దుఃఖమైన, సంతోషమైన, ఇష్టమైన, అయిష్టమైన, కష్టమైన, రోగమైన, యోగమైన, భోగమైన లోపలే అనుభవించాలి. అయ్య బాబో ఎంత బాధో నువ్వు లోపల అనిపిస్తున్నావు, బయట అనిపిస్తున్నావా? లోపల అనిపిస్తున్నా. మరి ఎంత సంతోషమైన ఆహా ఊహం లోపల అనిపిస్తున్నావా, బయట అనిపిస్తున్నావా?
ఏదైనా నీ లోపలే అనుభవించాలి. అవునా? అవునవును. అలాగే ఎవరో ఒకరు బోధ చెప్పాలి కదా. ఆయన నీకు బయట దేహంతో ఉండాలనుకుంటున్నావు నువ్వు. ఆయన బయట దేహంతో చెబుతూ ఉన్నా నువ్వు గ్రహించవలసిన నీ లోపలే. అది చెప్పాయన లోపల నుంచే, వినేదాన్ని నేను లోపల నుంచే. అంటే బయట నుంచి చెప్తున్నాడు అని అనుకున్నా దాన్ని నువ్వు లోపల నుంచే వింటున్నావు, బయట నుంచి వినడం లేదు. లోపల నుంచే వింటున్నా. నువ్వేమో దేహాన్నే గురువుని భ్రమిస్తున్నావు. కానీ గురువు తను తాను అట్లా అనుకోడు. గురువు రూపము లేనివాడు. ఆ రూపము లేని నీలోనూ ఉంది కదా. ఉంది. బయట గోచరించేది నీకు మార్గదర్శనం చేయడానికి, బయట కనపడుతున్నాడంటే నీకు దారి చూపించడానికి అంతే. ఆ దారి అంటే నువ్వే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రకాశమే. తెలుసుకోవాల్సిందంతా ఆ ప్రకాశంలోని. ఎవ్వరు ఏది తెలుసుకున్నా, మంచి తెలుసుకున్నా, చెడ్డ తెలుసుకున్నా, పాపం తెలుసుకున్నా, పుణ్యం తెలుసుకున్నా, ఈర్ష, ద్వేషాలు, అహంకారం, మమకారాలు ఏది అనుభవిస్తున్నా లోపలే అనుభవిస్తాడు. వెలుపల ఎవరైనా అనుభవించిన వాళ్ళు కనపడుతున్నారా? మరి ఎవరైనా నా లోపలే నేనే అనుభవిస్తున్నాను అని అంటాడా? బయట అనుభవిస్తున్నా అంట. అది చూసి అనుభవించాను, ఇది చూసి. ఒళ్ళు యొక్క కదలికలు చూసి, శరీర కదలికలు చూసి పాపం ఎంత బాధపడిపోతుందమ్మా, ఎంత కష్టపడిపోతుందమ్మా అంటాం. అవును. ఈ శరీరపు కదలికలు కూడా లోపల కలుగుతున్న అనుభవాలకి ప్రతిబింబాలు. నువ్వు లోపల శాంతిగా, ఆనందంగా ఉన్నావు, ప్రసన్నంగా, సంతోషంగా కనపడతావు పైకి. అవునా? ఏడుస్తూ బాబోయ్ అమ్మోయ్ అంటున్నావు, బయటకు అలాగే కనపడతావు. శరీరం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నీ లోపల నీ అనుభవాలకి ప్రతిబింబము ఈ శరీరం. ఈ శరీరాన్ని చూసి, ఈ ప్రతిబింబాన్ని చూసి ఇదే అన్ని చేసేస్తుంది అనుకుంటున్నావు. ప్రతిబింబం ఏం చేయగలదు? ఇది ఇలా ఎందుకుంది అంటే లోపల ఉన్నది అలా ఉంది గనక. లోపల ఉన్నది ఈర్ష్య, ద్వేషాలతో ఉంటే బయటికి అదే శరీరం ద్వారా వ్యక్తం చేస్తుంది. ఇది శరీరం వరకే చూస్తున్నావు తప్ప నీ లోపలిదే వెలుపలకు వస్తుందని చూడడం లేదు. ఎప్పుడైనా ఎవరికైనా అంతే కదా. మరి ఎక్కడుందండి విశ్వం? నాలోనే, నీ లోపలే ఉంది. అది నీ జ్ఞానం ద్వారా వెలుపల ఉన్నట్లు తోస్తుంది. అలాగే నీ శత్రువులు, నీ మిత్రుడు నీకు బయట కనిపిస్తున్నారు, కానీ వాడు నీ లోపల లేకపోతే నువ్వు బయట చూడలేవు. ఆ రకంగా విశ్వం కూడా అంతే. మరి ఇప్పుడు విశ్వం నీ లోపల ఉందా, నువ్వు విశ్వం లోపల ఉన్నావా? లోపలే ఉంది. మరి నేను విశ్వంలో ఉన్నానంటున్నావు. ఇటువంటి నిత్య అనిత్య వస్తు వివేకం ద్వారా, నీ స్వస్వరూప విచారణ ద్వారా అంతా నా లోపలి కష్టం, సుఖం, మోహం, రాగం అన్ని లోపల జరుగుతున్నాయి. వెలుపల జరుగుతున్నట్లు కనపడుతున్నాయి అంతే. అని మనం గ్రహించడమే జ్ఞానం. కాబట్టి గురువు అన్నవాడు బయట దేహాన్ని గురువుని భ్రమిస్తాడు ఒకడు. కానీ ఆ గురువు తను తాను బాగా అనుకోడు. గురువు రూపం లేదు కాబట్టి అది నీలోనిదే. అతడు బయట నీకు గోచరించేది నీకు మార్గం చూపించడానికి బయట కనిపిస్తున్నాడు అంతే. కాబట్టి నీవు ఆయన చూపించిన మార్గాన్ని బట్టి నిన్ను నీలో నువ్వే కనుక్కోవాలి. నీలో నువ్వు కనుక్కుంటే నీకంటే అన్యంగా ఇంకేదీ లేదని నీకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి అంతర్ముఖం చేయడానికి అంతరాత్మ అయిన పరమాత్మయే నీకు బహిర్గురువుగా వస్తాడు. కాబట్టి అది నువ్వు అంతర్ముఖం అయిన తర్వాత ఇక బహిర్గురువుతో పని లేదు. ఒకటే అంచేత ఒకటి కాదు, అసలు దేంతో పని లేదు. ఇటువంటి సత్య జ్ఞానాన్ని ప్రసాదించి మనల్ని అంతర్ముఖం చేసి బహిర్ముఖ దృష్టి నుంచి విడుదల కలిగించడానికే మనకి ఈ భాషను సదా ఉపయోగపడతాయి. అందుకే ఈ భాషను చెప్పుకునే మహాభాగ్యాన్ని శ్రీరమణ అనుగ్రహించారు. శ్రీరమణ సద్గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.